వందనాలండి. ఈరోజు జూలై 7 దేవునితో నడిచిన హానోకును గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 5:24లో హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని రాయబడింది. హానోకు ఏలియా ప్రవక్తలు మాత్రమే మరణించకుండా పరలోకానికి వెళ్ళినట్లుగా బైబిల్లో చెప్పబడింది. ఒక ఆయన అంటాడు, హానోకు దేవునితో నడుస్తూ నడుస్తూ ఇంటికి వెళ్ళడం మర్చిపోయి దేవుని ఇంటికి వెళ్ళిపోయాడంట. హానోకు 65 సంవత్సరముల వయసులో మెతూషెలను కన్నాడు. అప్పటి నుండే అతని జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. అప్పటి నుండే హానోకు దేవునితో నడవడం మొదలుపెట్టాడు. దైవభీతి లేని లోకంలో ఒక కుమారుని చూసుకునే బాధ్యత తీసుకొనుట ఒక సవాల్గా తీసుకున్న హానోకుకు దేవుని సహాయము కావాలా అనిపించింది. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను అని హెబ్రీ 11:5లో రాయబడి ఉంది. అతను దేవుని నమ్మాడు, ఆయనతో నడిచాడు, ఆయనతో ఉండుటకు వెళ్ళిపోయాడు. అతన్ని మనమందరం మాదిరిగా తీసుకోవాలి. జలప్రలయం రాకముందు లోక పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఆదికాండం 6లో చెప్పబడి ఉంది. నోవహు హానోకు లాంటి వారు తప్ప విశ్వాసుల శేషం ఎక్కడా లేదు. హానోకు తన విశ్వాస జీవితాన్ని రహస్యంగా గడపలేదు, కానీ ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అని యూదా 14:15లో వ్రాయబడి ఉంది. అంటే అక్కడ ఊరుకోకుండా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జలప్రలయం రూపంలో లోకానికి తీర్పు వచ్చింది, కానీ దాని గురించి హానోకు మాట్లాడలేదు. హానోకు యేసుప్రభు న్యాయమూర్తిగా రావడం గురించి చెప్పాడు. హానోకు జీవితము సాక్ష్యము ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే, దుష్టతరం మధ్యలో కూడా నివసిస్తున్నా కూడా మన సాక్ష్యము విశ్వాసం కాపాడుకోవచ్చు అని ఆయన ఒక మాదిరిగా తీసుకోవచ్చు. హానోకు నడక ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలు మనం చూద్దాం. 7 పాయింట్లు మీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మనం దేవునితో నడవాలి అంటే ఇవన్నీ మనకు ఉండాలి. సమర్పణ. దేవునితో నడక అంటే సంపూర్ణ సమర్పణ. పాక్షికంగానో మాట వరుసకైనా అట్లా చెప్పడం కాదు. అది అంగీకారంగా ఉండదు పాక్షికంగా ఉంటే. సంఘంలో ఒక కార్యక్రమము లేక ఏదైనా పనిని గురించిన సమర్పణ కాదు, కానీ ఇది వ్యక్తిగతంగా యేసయ్యతో సమర్పణ. రెండవది దేవునితో సమాధానం. దేవునితో సమాధానం కలిగి ఉండి ఆయనతో ఏకీభవించినందున ఆయనతో హానోకు నడవగలిగాడు. ఆమోసు 3:3లో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని అన్నాడు దేవుడు. ఒకే గమ్యము ఒకే నిర్ణయము ఉండాలి. మూడవది విశ్వాసంతో నడవాలి. విశ్వాస వీరుడిగా హానోకును హెబ్రీ పత్రిక రచయిత పేర్కొన్నాడు. క్రైస్తవులందరూ విశ్వాసంతో నడవాలి. 2 కొరింథీ 2:6లో వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము అన్నాడు పౌలు. నాలుగవది వెలుగులో నడవాలి. ప్రభు ఈ లోకానికి వెలుగు కాబట్టి ఆయనతో నడక వెలుగులోనే ఉంటుంది. ఆత్మీయ గుడ్డితనము, చీకటి నుండి విముక్తి కలుగుతుంది. ఐదవది నిర్దోషమైన నడక. నిందారహితునిగా తన ముందు నడవమని దేవుడు అబ్రహాముకు ఆదేశమిచ్చాడు. ఆదికాండము 17:1లో చూస్తాం. పవిత్రమైన జీవితము భక్తితో కూడినది, నీతిగా ఉంటూ దేవుని మహిమార్థం సాక్షిగా ఉండాలి. ఆరవది దేవుని ఆలోచనలతో నడవాలి. దుష్టులు ఎప్పుడూ దేవుడు లేని వారితోనే నడుస్తారు. కీర్తన 1:1 చదవండి. ఆశీర్వదింపబడిన వారు దేవుని ఆలోచనలో నడుస్తారు. చివరిగా ఆత్మను అనుసరించి నడవాలి. పౌలు గలతీ 5:22లో ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోమని విశ్వాసులకు చెప్పాడు. ఇతరులతో నడిచేటప్పుడు అదే వేగంతో నడవాలి. శిష్యులు ఎప్పుడూ సాధు చేయబడని గుర్రంలాగా పరిశుద్ధాత్మ కంటే ముందుగా పరిగెత్తకూడదు. ఒక మొండి గాడిదలాగా పరిశుద్ధాత్మ కంటే నెమ్మదిగా నడవకూడదు. దేవునితో నడుస్తున్నామా లేదా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, ఈ ఉదయకాలంన హానోకును గుర్తు చేసినందుకు మీకు స్తోత్రం నాయనా. తండ్రి, ఎన్నోసార్లు హానోకు దేవునితో నడిచాడు అని విన్నాం, కానీ తండ్రి ఎలా నడిచాడు, దానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అనే విషయము జాగ్రత్తగా ఆలోచించలేదు తండ్రి. మరి ఈరోజు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మేము కూడా హానోకులాగా మీతో నడిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.